నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యమంటి ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇక మల్లి చెట్టు అండి, ఇంతకుముందు అద్దెకున్న దగ్గర ఉండేదండి. అది కొమ్మ తీసుకొచ్చి నాటాను ఇల్లు కట్టేటప్పుడు. 7 సంవత్సరాలు అయిందండి. అది తీగలు కట్టారు కానీ వైర్లు అది కొంచెం తెగిపోయి పడిపోయింది అనమాట. ఝాన్సీ లాగుతుంటుంటే పొద్దుడు కొంచెం బాబు పిల్లలు ఊరికే లాగి పారేస్తారు. ఈ పిల్ల ఏమాత్రం నేను ఎక్కి కోసిచ్చాను కదా, సరిపెట్టుకుని ఇప్పుడు రాదండి. ఇక్కడికి ఇరిగిపోతుంది. నువ్వు ఎద కబురు చేసావంటే అలా ఎలా వస్తుందమ్మా? ఏంటి ఒకటి చేత్తో అవుతుంది. అది 2-3 లాగితేనే కానీ పని అవ్వదు. 4 లాగినా అవ్వలేదండి. మేము కొంచెం స్టాండ్ చేయించాలండి, డబ్బులతో ఖర్చు కదా అని అలాగా మోపెట్టి ఉంచాం దాన్ని. అలాగా రండి అయ్య గారు లోన ప్రైజ్లెట్ తీసుకెళ్ళండి. అసలు మా ఇంట్లో పువ్వులు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదండి. కాకపోతే కోసి ఎవరో ఒకరికి ఇస్తామన్నమాట. నేను పెట్టుకోను, పిల్లలు కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. కోసిమ్మన్నారంట, ఇంకోసిమ్మన్నారు కదా అని కింద నుంచి ఒక్కొక్క కొమ్మ లాగుతుంటే అది పడిపోయిందని ఝాన్సీ ముఖం చిన్నదైపోయిందండి. అలా దెబ్బలాడుతున్నాడని. పడిపోతుందని అది అనుకోలేదు కానీ ఇంకా వైర్ అది బాగా చీకిపోయి ఉంటుందండి. అగో వైర్ చూపిస్తున్నాను కదా, ఆ వైర్లు కట్టాము కానీ నిలబడలేదు. ఇంకా పొద్దున్నైతే ఎవరో ఒకరిని పిలిపించి సురేష్నో ఎవరో ఒకరినో కట్టిందామని అనుకుంటున్నాను. ఈలో పాస్టర్ గారు వచ్చారు కదండి. ఇంకా పాస్టర్ గారు కాసేపు కూర్చొని మాట్లాడారు. తర్వాత ఆయన ప్రేయర్ చేసి అయితే ఝాన్సీని తీసుకొని లెంట్ డేస్ కదండి, ఇంకా ఝాన్సీని తీసుకొని వెళ్తానమ్మా అని చెప్తే సరేలేండి అన్నాను. ఇంకా వాళ్ళైతే బయలుదేరి వెళ్తున్నారండి. పువ్వులు ఇంట్రెస్ట్ ఉండదా అని అనుకుంటారేమో, నిజమేనండి. నాకైతే ఎందుకో చిన్నప్పటి నుంచి నాకు పువ్వుల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అదే మళ్ళీ మా పిల్లలకు కూడా వచ్చింది. అప్పుడప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు కానీ పెద్ద ఇంట్రెస్ట్గా ఏం పెట్టుకోరు. పెళ్ళైన కొత్తలో అంకుల్ గారు పువ్వులు తెచ్చివ్వరు, నేను అలా బల్ల మీదే ఉంచేదాన్ని. ఇంకా ఆయన 4-5 సార్లు చూసి ఇంక తనకి ఇంట్రెస్ట్ లేదేమో అనుకొని తేడం మానేశారు. చిన్నప్పుడు అమ్మ కూడా పాపము మా అమ్మకి బాగా పువ్వులు అంటే ఇష్టమండి. అయితే తను పువ్వులు పెట్టుకునేది, నాకు కూడా పెట్టేది. అయితే నేను వద్దని తీసేసేదాన్ని. పాపం మా అమ్మ బాధపడేది. ఎవరైనా చూసిన వాళ్ళు తల్లి పువ్వులు పెట్టుకుంది పిల్లకి ఎట్టలేదు అనుకుంటారమ్మా, పెట్టుకో అమ్మ అని బతిలాడేది. కానీ నేనే పెట్టుకునేదాన్ని కదండి. నాకు ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకో తెలీదు. పాడేసా నువ్వు నిజం చెప్పినా, నేను చెప్పేది ఒక్కొక్క పువ్వు అందుకుందామన్నా ఇదిలో ఒక్కొక్క కొమ్మ లాగేసావు కదా. అదే ఇంకా అలా కాదే, నువ్వు కొమ్మలు అట్టుకొని లాగేస్తున్నట్టు తెగిపోయాడు. చెట్టు ఇరిగిపోవాలి ఈ పని చెప్తున్నా నేను. 7 సంవత్సరాల శ్రమ అది. అక్కడి నుంచి తెచ్చుకొని వేసాను. నేను పెట్టుకోకపోయినానండి, రోజు పువ్వులు కోసి మా వీధిలో వాళ్ళకి రోజుకొక ఇంటికి పంపిస్తానండి. అలా ఇష్టం మళ్ళీ నాకు. పెట్టుకునే వాళ్ళకి పంచుతూ ఉంటాను అన్నమాట. ఇంకా అంకుల్ గారు నేను చర్చికి అయితే లెంట్ డేస్ కదండి, శనివారం అనమాట. ఆ రోజు చర్చికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ ప్రేయర్ అయ్యాక మళ్ళీ తిరిగి అయితే వచ్చేసామండి. అయితే రాత్రంతా పిల్లలు అంటే దారిపోయే వాళ్ళు ఎవరన్నా లాగేస్తారేమో అని అనుకున్నాను. ఇంక దివ్య వచ్చింది. దివ్య కూడా ఏటమ్మా చెట్టు పడిపోయింది, నైట్కి ఎవరన్నా లాగేస్తారేమో అని అన్నది. సరేలే చూద్దాము ఎవరు లాగేరులే అని ఇంకా పొద్దుటికి ఏదో ఒకటి చేసి కట్టిందాంలే అని చెప్తున్నాను. ఇంకా సురేష్ వాళ్ళకే చెయ్యాలి. ఇంకా మగపిల్లలు ఎవరుంటారు, ఇంకా మనకి వాసు వాళ్ళు సురేష్ వాళ్ళు ఎవరొక చేద్దాము అని అనుకునే లోపే ఇంక తెల్లారైతే వాసు ఫోన్ చేశాడండి. ఆ విషయం కూడా మాట్లాడదాము అని చెప్పేసి నేనైతే వీడియో చేశాను. నీళ్ళు 10 రోజుల నుంచి అటు సైడ్ రావట్లేదంట, మనకి జస్ట్ ఒక కొంచెం దూరంలో. వచ్చిందంటే ఇక్కడికి వచ్చి నిలబడ్డదంటే అండి.
చూస్తాడు, పాప పోస్తాడు, చూసానండి. అదే మా చర్చిలో ప్రసాద్ కొంచెం మొగ్గలు పోయి ఝాన్సీ అన్నాడంట. ఈ పిల్లకేమో పైన అందలేదని ఇక్కడి నుంచి ఎప్పుడు పడిపోయింది పక్కనే అంటుంది. పడిపోయింది నేను చూసాను. మేము లేవండి. 8 గంటలకి వాసు ఫోన్ చేశాడు, నీళ్ళు రావట్లేదు అంటే మోటార్ వేసుకుంటామంటే సరే రా బాబు అన్నాను. అందుకు లెగ్స్ బయట కూర్చున్నాను అనమాట. రాదండి అలా కట్టించాడు. ఏరా బకెట్లు వస్తుంది పట్టే, అక్కడికి పట్టే పైపు వస్తుంది. పైపు అక్కడికి వస్తుంది లాగే. ఎక్కడ్రా? అక్కడ ఏదో తిప్పాలంట చూడు. వచ్చాయా? తాడుండి ఇద్దరు మగవాళ్ళు లాగలేరు. ఇది బరువుగా ఉంటది తుప్ప. అది లాగాల, ఇది లాగాల, లేకపోతే ఇరిగిపోద్ది. తీసుకురానా నాకు కొంచెం. ఆ పైన ఒక ఇద్దరు ఉండి కింద నుంచి ఒక ఇద్దరు తొయ్యాల. మన పక్కింటి వదిన గారు వస్తున్నారంటండి. పొద్దున్నే వచ్చి మల్లి చెట్టు చూసి అక్కడే ఉండిపోయారంట. అలా ఆయనేమో ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయి చెప్తే మెల్లిగా వెళ్ళి అని అంటారేమో కోసుకుంటే అని అన్నారంట. కానీ ఏమనరని వాళ్ళు వచ్చి కోసుకొని వెళ్ళారండి. మేము కూడా ఏమనం పువ్వులు కోసుకున్నా. అదే అంకుల్ గారు చూడండి ఎక్కడికి అడుగుతున్నారో మొహం. అదే ఆయనకి ఫ్రెష్ నీళ్ళు కావాలని పైపు ఇక్కడ ఉంది కదండి, ఇక్కడికి వచ్చి కడుక్కుంటున్నారు. సరే వాసు వాళ్ళు వీధిలో నీళ్ళు రావట్లేదంటండి. అంటే ఎదరే జస్ట్ కొంచెం ప్రాజెక్ట్ పని అవడం వల్ల నీళ్ళు అటు వెళ్తున్నాయి, ఇవ్వమని చెప్పేసి పేపర్లు వేశారు. అయితే అక్కడ కూడా మోటార్స్ ఉన్నాయండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు ఎందుకో అడిగితే ఇవ్వలేదంట నీళ్ళు. సరేలే రావాసు పట్టుకొని వెళ్ళని చెప్పాను. అంటే మనం పక్కన ఉంటాం కదండి, పొద్దున్నలో అయితే మొఖాలు చూసుకుంటాము. చిన్న చిన్న అవసరాలకు కూడా మనం సాయం చేయలేకపోతే ఏంటండి అసలు మన జీవితం ఎందుకండి అనిపిస్తుందండి నాకైతే. అంటే మనిషికి మనిషి అవసరం పడరంటారా ఎప్పటికీ? అంటే ఏటో మరి అలాగ చిన్న నీళ్ళ దగ్గర కక్కుర్తిగా ఆలోచిస్తారు చాలామంది అండి. అంటే నేను కూడా ఫేస్ చేశాను అనుకోండి, అదేదో ఒక వీడియోలో చెప్దామని అనుకుంటున్నాను. నీళ్ళండి మనం రోజు పట్టుకుంటే పోనీ కరెంటు బిల్లు అయిపోతుంది, బిల్లు కట్టలేము అనే ఉద్దేశం ఉంటుంది. ఒకరోజు 2 రోజులు నీళ్ళకి ఇబ్బంది పడినప్పుడు కొంచెం సాయం చేయడంలో తప్పే ఉందండి. పక్కనే ఉండి కూడా ఇవ్వకపోతే ఇంకెంత ఘోరం చూడండి. ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారా అనిపిస్తుంది నాకు. నేను కూడా ఇల్లు కట్టేటప్పుడు అండి చాలా సఫర్ అయ్యాను నీళ్ళ కోసం. అంటే మోటార్ వేయించడానికి డబ్బులు లేక కుళాయి ఉండేదండి మేరీ వాళ్ళకి, తర్వాత ఇంకొకరికి, అలాగా 2-3కి ఎవరు ఇచ్చేవారు కాదు. మేరీ ఒక్కతే ఇచ్చేది నీళ్లు. అది కూడా చాలా సన్నగా వచ్చేది, సరిపోయి కాదండి నీళ్లు. బాగా లాగాల వాసు, అందుకోవాలి తప్ప నువ్వు పైకే లాగేయాలి వాసు, నువ్వు తొప్పంతా పైకేసే వెళ్ళండి, పైకి వెళ్ళండి రా. వేద్దామండి వెల్డింగ్ చేయితే కడితే మళ్ళీ ఇటు వచ్చేస్తుంది కదండి, కోసుకోవడానికి అవ్వదని. వాసు ఆ తొప్పంతా కొంచెం అలా లాగే వాసు, అవతలకి డాబా అవతలకి లాగేసుకోండి వాసు.
అటుపక్కకే లాగేసుకోండి. ఇంకా ఇంకా అటు వెళ్ళు, నువ్వు ఇంకా అట్లాగు అటు. పర్లేదు, నరికేద్దాం, కొమ్మలు నరికేద్దాంలే. నీ వైపుకి ఇంకా లాక్కోవాలి వాసు, అప్పుడే మొత్తం అంతా అటు వస్తుంది. అది కరెక్ట్, అది అంతే అంతే. ఆ తుప్పంతా పైకి లాగేసుకో, డాబా పైకి. అది అందం మనకి. వాసు అయితే ఇంకా తీసుకొచ్చారండి, వాళ్ళ తమ్ముడాలని తీసుకొచ్చి ఎలా అయితే చెట్టు అయితే కట్టేసాడండి. కొంచెం తేనె పట్టు అంట, అంత చిన్నకే తినేసారు ఎవరో. అవునా, ఎవరో అలా తినేసా మీ వదిన తీసుకెళ్ళడం మానేసి. థ్యాంక్ యూ రా నాని. కట్టాల, తెప్పింతానులే తాడు. తెప్పింతానులే సాయంత్రం. నరికేద్దాం. ఇది పట్టి లాగి ఇలా స్ట్రైట్ గా రావాలి వాసు. ఇది ఉందా వాసు, ఇది ఉందా? ఇలా స్ట్రైట్ గా రావాలి. తాడు తెప్పించి ఫోన్ చేస్తానులే. కాదు, పైపులు ఏమైనా ఉంటే చూడు, ఒక 2 పైపులు అయితే అక్కడ దాకా వచ్చేద్ది. ఆటోలోనే 4-5 ట్రిప్పులు తిరిగారండి బకెట్లు అవి పెట్టుకొని. ఇంక అందుకే పైపు ఉంటే, మన పైపు ఏమో ఇక్కడ వరకే అందుతుంది, ఇంక పైపులు ఉంటే ఎదర వరకు అందుతుంది, కావాల్సిన అన్ని పట్టుకోవచ్చులే అని చెప్పేసి చెప్పాను అన్నమాట వాళ్ళకి. సరే ఆంటీ గారు అన్నారు. ఈ నీళ్ళ ఇబ్బంది కోసం చెప్పాను కదండి, నేను ఇల్లు కడుతున్నాను, ఇంకొకరు కూడా ఇల్లు కడుతున్నారండి. అయితే వాళ్ళు మోటార్ వేయించుకున్నారు. అప్పుడు నా దగ్గర మోటార్ వేయించుకోవడానికి డబ్బులు లేవన్నమాట. సరే నేను మొదలెట్టాను, కానీ కొంచెం కుళాయిలతోటి పడుతుందంటే సాలీది కాదు, మేరీ ఇచ్చేది. కానీ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగానండి, కొంచెం బిల్లు కట్టేస్తానండి నెల నాకు కొంచెం నీళ్ళు కావాలి అని చెప్పేసి. సరే ఇస్తానండి, ఫీజు లేదు, ఫీజు మధ్యాహ్నం తీసుకొచ్చి మీకు ఇస్తాను అని చెప్పాడు. సరే అప్పుడు మంచి మే నెల అండి. మే నెల అయితే మధ్యాహ్నం వచ్చి వెళ్ళిపోతారేమో కనబడకుండా అని మన పునాది మీదే కూర్చున్నాను ఎర్రటి ఎండలోనండి. మీరు నమ్మరు, అతను వెళ్ళాడు, వాళ్ళ ఇంటికాడ పని చూసుకొని వెళ్ళిపోతున్నాడు బండి ఎక్కేయండి. నేను మీకోసమే కూర్చున్నాను అంటే, అమ్మ నేను మోటరు నాది మోటార్ కొంచెం డెలికేట్ ఇవ్వలేను, మీరు బిల్లు కట్టినా సరే నేను నీళ్ళు అయితే మీకు ఇవ్వలేనండి, నా మోటార్ పోతుంది అని. నేను అప్పటికే అడిగాను, నేను మోటార్ పోయినా సరే నండి చేయించిస్తానండి అని అన్నాను. అయినా సరే ఆయన ఇవ్వలేదు. కానీ నాకు చాలా ఏడుపు వచ్చిందండి, మీరు నమ్మరు. కానీ ఆ రోజు నేను చాలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకు మొదలెట్టాను ఇల్లు నేను డబ్బులు లేకుండా అని వెళ్ళిపోయానండి ఇంటికి. చాలా ఏడుపు వచ్చేసింది నిజంగా. ఇప్పుడు చెప్తున్నా కూడా నాకు ఆ సన్నివేశం అయితే చాలా బాధ అనిపిస్తుంది. ఎర్రటి ఎండ అలా కూర్చున్నానండి. ఇంకా ఆయన ముందు నేను ఇవ్వనమ్మా అని ముందే పొద్దునే చెప్పేసి ఉంటే అంత పెద్ద నేను కొంచెం మనసుకి ఎక్కువ తీసుకోలేకపోదునేమో. ఇస్తాను, ఫీజు అంటే కరెంటుది ఫీజు ఉంటుంది, అది తెస్తాను కదమ్మా, అప్పుడు మధ్యాహ్నం రండి అన్నాడు కదా. ఇంకా ఆయన కోసం అలా వెయిట్ చేయడం, ఆయనేమో అప్పుడు ఇవ్వననేపాటికి నాకు నిజంగా చాలా అంటే చాలా దుఃఖం వచ్చేసిందండి. ఇంక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. ఇంక నేనేం చేయగలనండి, ఎందుకు నాకు ఇంక చిరాకు వచ్చేసి ఇంక లోన్ వచ్చేదాకా ఇంక పని అయితే స్టార్ట్ చేయకూడదు అనుకొని తర్వాత లోన్కి అయితే పెట్టుకున్నానులేండి. ఇంకా తర్వాత మోటార్ వేయించాను. కానీ ఆ రోజు జరిగిన సన్నివేశం అలా జరగడం కూడా ఒక్కొక్కసారి మంచిగా అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి మటుకు అలా ఇవ్వలేని సమయంలో మటుకు చాలా బాధ అనిపిస్తుందండి. కొంతమంది ఏమనుకుంటారంటండి, మన అవసరం వాళ్ళకు ఉండదు, వాళ్ళ అవసరం మనకు ఉండదు, మనమే అన్నట్టుగా అనుకుంటారు. కానివ్వండి, మనిషికి మనిషి కంపల్సరీ ఒకరికొకరు అవసరం వస్తుందండి. అయితే అతను కూడా ఒకసారి నన్ను వచ్చి ఒక విషయంలో అడగడం జరిగింది అనుకోండి. అది
అప్పుడు నేను కూడా ఇంకా సరేలే అని మనసులో ఏం పెట్టుకోకుండా ఇచ్చాను అనుకోండి. కాకపోతే ఏంటంటే తనకు అప్పటికన్నా అర్థం అవ్వాలి, అంటే అర్థమైందో లేదో మనకు తెలియదు అనుకోండి. ఇంకా అమ్మదేవ్ గారు కోళ్ళు ఆరాధన బాగా చేసిందండి, అందుకే నేను వాయిస్ ఎట్టాలనిపించి పెట్టాను అనమాట చిన్న కోళ్ళు. సరే ఇంకా ప్రేయర్ అది వెళ్ళామని చెప్పాను కదా, ప్రేయర్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ మరియదాసు మెసేజ్ పెట్టాడు, నేనైతే చర్చిలో అయితే రాయించానండి. కాకపోతే రిటర్న్ మెసేజ్ చేస్తున్నాను మరియదాసు, కానీ మరియదాసు మరి రిటర్న్ మెసేజ్ చూడట్లేనట్టుంది. ఒకసారి చూడనానా, కంపల్సరీ నేను చర్చిలో అయితే ప్రేయర్ చేయించుస్తున్నాను. ఆ టైం అన్నది చాలా కష్టంగా ఉంటుంది, అంటే 10th క్లాసు నుంచి డిగ్రీకి వెళ్ళేటప్పటికి ఫీజులు కట్టడం అన్నది చాలా కష్టంగా ఉంటుంది చాలామందికి. ఆ వీడియో కోసం రేపైతే మాట్లాడతాను నేను. ఇంకా చర్చికి వెళ్ళి అయితే వచ్చాను. నేను ఎవరు రిక్వెస్ట్ పెట్టినా సరే చర్చిలో రాయిస్తున్నాను, ప్రేయర్ కూడా చేస్తున్నాం మేము కూడా మా కుటుంబంలో. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.